హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోద్ది. అలాగే బయట కొన్న స్నాక్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను. పైన ఉన్న తొక్కను పీల్ చేసేసి ఈ విధంగా రౌండ్స్లా సన్నగా కట్ చేసుకోండి. ఇదే విధంగా కట్ చేసుకోవాలని ఏమీ లేదండి. ఇలా క్యారెట్ని అయితే ముక్కలు చేసుకొని ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి నేను ఇక్కడ చిల్లుల గిన్నెను వాడుతున్నానండి. చిల్లుల గిన్నెలో వేసుకొని అలాగే ఈలోపు అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం నీళ్ళను వేడి చేసి అప్పుడు స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా అయితే నేను స్టీమ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ చేసుకోండి. దీన్ని ఒక 4 to 5 minutes అయితే కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి. ఒక 5 minutes తర్వాత చూస్తే బాగా కుక్ అయిపోయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని కానీ గోధుమ పిండి కానీ వాడుకోండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని వాడుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ని వేసేసి లేదు అంటే పొటాటో స్క్రాచ్ అని దొరుకుతుందండి, దానిని వాడుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా దాని పిండిని కలుపుకోండి. మళ్ళీ పిండి పడితే కనుక మరొక 1/2 కప్పు వేసుకోండి. క్యారెట్ని అయితే మనం మిక్సీ పెట్టినప్పుడు వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేస్తే కనుక పిండి అనేది ఎక్కువ పెట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇది ఎలా అంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిండి కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిండిని తీసుకొని ఈ విధంగా బాల్లా చేసుకొని ఒక లిటిల్ ఫింగర్తో కానీ లేదంటే ఈ చూపుడు వేలుతో కానీ చిన్న హోల్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే అన్ని ఇదే షేప్ ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. కాస్త చిన్న చిన్న పిండితో చేసుకుంటే బాగా వస్తాయి. పలుచగా చేసుకుంటే అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్తో 1 లీటర్ వరకు లేదా 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని వేడి చేసుకోండి. ఆ వేడి నీటిలో కాస్త రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని వేసేసుకోండి. వేసుకొని వీటిని బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. అంటే మనం పచ్చిపిండి వేసుకున్నాం కదా, క్యారెట్ అయితే ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కానీ పిండిని పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఆ పిండి అనేది నీటిలో బాగా కుక్ అవ్వాలి. ఇవి బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పిండి మనం పచ్చిదే వేసాం. ఆల్రెడీ క్యారెట్లు అయితే కనుక కుక్ చేసుకున్నాం కానీ మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ కుక్ అవ్వాలి కదా, ఈ నీటిలో బాగా రోల్ బాయిలింగ్ అవుతూ ఇలాగా బాగా ఉడికించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి కాస్త కుక్ అయినాక పైకి తేలుతాయండి. ఆ స్టేజ్లో అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక స్ట్రైనర్తో అయితే పక్కకు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లోకి కానీ దేంట్లోకైనా తీసేసుకోండి. తీసుకొని ఈ వాటర్ని బయటను పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక అదే స్టవ్ వెలిగించేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక సన్నగా కోసుకున్న వెల్లిపాయ రెబ్బలు 1 స్పూన్ వరకు వేసుకోండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా ఈ వెల్లుల్లి మంచి కలర్ వచ్చి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు లేదా 1 స్పూన్నర వరకు టమాటా కెచప్ను వేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ వరకు సోయా సాసు, నెక్స్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కాసంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న వాటిని తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ కాసేపు అయితే దీన్ని కుక్ చేసుకోండి. అలాగే ఫైనల్గా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కానీ వేసుకోండి. వేసుకొని మరి కాసేపు బాగా టోస్ట్ చేసుకుంటే ఈ సాసెస్ అన్నీ వాటికి పట్టి భలే రుచిగా ఉంటుందండి. పాస్తా వాటికంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మొత్తం అంతా ఈ సాసెస్ అంతా దానికి పట్టేంత వరకు కుక్ చేసుకొని వీటిని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, లుకింగ్ యమ్మీ కదా, టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్